बालार्ककोटिद्युतमप्रमेयं बालेन्दुरेखाकलितोत्तमाङ्गं भ्रमद्विरेफावृतगण्डभागं भजे भवानी तनयं गणेशम् शरदिन्दुविकासि मन्दहासां स्फुरदिन्दीवरलोचनाभिरामाम् अरविन्दसमानसुन्दरास्याम् अरविन्दासनसुन्दरीमुपासे अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीगणेशाय नमः। श्री शारदा गुरुभ्यो नमः। ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ తమసోమ జ్యోతిర్గమయ జీవనవేదం కార్యక్రమానికి ప్రేక్షకులందరికీ శుభస్వాగతం. అనంతమైనటువంటి వేద జ్ఞానాన్ని, అందులో ఉన్నటువంటి సారాన్ని మనందరికీ అందించి మన జీవితాలు ధర్మబద్ధంగా వేదమయంగా వేదం చూపించినటువంటి మార్గంలో మనందరం నడచి వేదపురుషుడి యొక్క అనుగ్రహం చేత ధర్మదేవత యొక్క కృప చేత మనందరం తరించాలి అని ఈ జీవన వేదం కార్యక్రమంలో వేదంలో చెప్పినటువంటి అనేక ధర్మాలను మనకు అర్థమయ్యేటటువంటి రీతిలో ఆధునిక జీవనానికి సమన్వయం చేస్తూ సాగుతూ ఉన్నటువంటి ఈ ప్రయాణంలో వేదంలో మన ధర్మాల గురించి చెప్తూ ఉంటారు. ధర్మం నిలబడ్డప్పుడు వేదం ఉంటుంది, వేదాన్ని ఆశ్రయించినప్పుడు వేదం ద్వారా మనకి ధర్మం తెలుస్తుంది. ఈ ధర్మం ఎలా నిలబడుతుంది అంటే ధర్మాన్ని ఆచరించటం వల్ల నిలబడుతుంది అని అందరికీ తెలిసినటువంటి విషయమే. పెద్దలందరూ చెప్పేటటువంటి మాట కూడా అదే. అయితే ఆ వేదంలో చెప్పేటటువంటి ప్రధానమైనటువంటి ధర్మాలు ఏమిటంటే భగవదారాధన చేయటం, పరమోత్కృష్టమైనటువంటి ఈ మానవ జన్మని మనకిచ్చినటువంటి భగవంతుడికి కృతజ్ఞతాపూర్వకంగా ఇతోధికంగా ఆయన సేవ చేసి ఈ శరీరం ఏదైతే ఉన్నదో, అంటే మనం ఏమనుకుంటామంటే నేను మెయిన్ అనుకుంటాం, అంటే మనము అంటే మనం ఈ శరీరం అనే అనుకుంటాం. కానీ ఈ ఉపాధిని మనం ఆసరాగా పెట్టుకొని భగవంతుడిని చేరుకునేటటువంటి ప్రయత్నం చేయాలి అని మనకి వేదంలో, అట్లాగే ఉపనిషత్తుల్లో, భగవద్గీత ఇత్యాది గ్రంథాలలో కూడా మనకు చెప్పేటటువంటి ప్రధానమైనటువంటి మాట ఇదే. అయితే ఇటువంటి ధర్మం ఎలా నిలబడి ఉంది, ధర్మం నిలబడి ఉందా, ధర్మాన్ని ఎవరు నిలబెడుతున్నారు అన్నటువంటి విషయాన్ని కూడా మనం ఈ సందర్భంగా చెప్పుకున్నట్లయితే గోభిర్వేదైశ్చ విప్రైశ్చ సతేభిః సత్యవాదిభిః అనుబ్ధైః ధర్మశీలైః సప్తైతాన్ ధారయితే మహి అని 7 చేత ఈ పృథ్వీ ఈ ధర్మం నిలబడుతూ ఉన్నాయట. ఎందుకంటే ఎప్పుడైనా మనం ఒక వస్తువుని ఇట్లా వదిలాము అంటే అదేమవుతుందంటే కిందకి వెళుతుంది. ఎందుకంటే భూమికి ఉన్నటువంటి గురుత్వాకర్షణ శక్తి అంటారు. అదే ఒక వస్తువుని పైకి విసిరామంటే మనం విసిరినటువంటి బలాన్ని బట్టి కొన్ని అడుగులో కొన్ని మీటర్ల దూరం వెళ్ళి మళ్ళీ ఎక్కడికి వస్తుందంటే గురుత్వాకర్షణ శక్తి వల్ల ఈ కింద భూమి మీదకే వస్తుంది. కానీ ఈ భూమి ఎలా ఉంది అంటే మనకు తెలుసు, మన సైన్స్లో చెప్పారు, కానీ మనకి వేదంలో ఎప్పుడో చెప్పారు ఈ భూమి అంతా ఎలా ఉంది అంటే ఇది భూగోళం అంటే గుండ్రంగా ఉంది అని మనకి వేదంలో ఎప్పుడో చెప్పారు. కానీ సైంటిస్టులు అనేటటువంటి వాళ్ళు అనేక పరిశోధనలు చేసి ముందు భూమి బల్లపరుపుగా ఉందన్నారు, తర్వాత చివరికి వేదంలో చెప్పినట్టుగానే గుండ్రంగా ఉందని చెప్పారు. అందుకే వేదం కనుక తెలుసుకుంటే మనకు తెలియనటువంటి విషయం అనేది ఉండదు. కానీ ఇవాళ మనం వేదాన్ని తెలుసుకునేటటువంటి ప్రయత్నం ఎవరూ చేయట్లేదు. వేదం అనగానే అది ఒక బ్రహ్మ పదార్థం, అది మన దాకా వచ్చేది కాదు, అందులో ఉన్నటువంటి సారాన్ని మనం తెలుసుకోలేము అనేటటువంటి విధానంగా మనం ప్రయత్నం చేస్తున్నాం. అందుకే మన కోసం ఆ బాదరాయన భగవానుడు అనంతమైనటువంటి వేదరాశి నుండి దాన్ని ఆయన 4 వేదాలుగా విభజించి ఆ 4 వేదాలలో కూడా ఉన్నటువంటి సారాన్ని మళ్ళీ మనకి ఇంకా సులభంగా సౌకర్యవంతంగా అందజేయాలనేటటువంటి భావనతో ఉపనిషత్తులను, ఆ ఉపనిషత్తుల్లో ఉన్నటువంటి విషయాన్ని కూడా ఇంకా సులభతరంగా మనందరికీ తెలియజేయడం కోసం పురాణాలను, ఉపపురాణాలను, ఇలా అనేకమైనటువంటి సంపదలను మనకు అందించారు. కానీ మనం ఏం చేస్తున్నాము అంటే ఎక్కడో ఉన్నటువంటి పాశ్చాత్య జ్ఞానాన్ని మనం ఆశ్రయించి దానివైపు మనం పరుగులు తీస్తున్నాం తప్ప మనకున్నటువంటి అద్భుతమైనటువంటి ఈ వేద రాశిని, ఇందులో ఉన్నటువంటి జ్ఞానాన్ని మనం వినియోగించుకునేటటువంటి ప్రయత్నం మనం చేయట్లేదు. ఎక్కడో ఉన్నటువంటి విదేశీయులు వచ్చి ఈ భారతదేశంలో ఉన్నటువంటి ఈ వేదాన్ని, ఈ ధర్మాన్ని వాళ్ళు అధ్యయనం చేసి ఇందులో ఉన్నటువంటి రహస్యాలను వాళ్ళు తెలుసుకొని వెళ్ళి అక్కడ వాళ్ళ దేశంలో ఇందులో ఉన్నటువంటి విషయాలన్నీ వాళ్ళు ఇంప్లిమెంట్ చేసి చక్కటి పరిశోధనలు వాళ్ళు దాని మీద చేసి
వాళ్ళు ఆ పరిశోధనల ఫలితంగా వచ్చినటువంటి దాన్ని వాళ్ళు అనుభవిస్తూ దాన్ని మనకి విక్రయించేటటువంటి స్థాయికి కూడా చేరారు. ఉదాహరణకి విమానాన్ని తయారు చేసినటువంటి రైట్ సోదరుల యొక్క ఆటోబయోగ్రఫీ కనుక మనం చూసినట్లయితే అథర్వణ వేదంలో ఉన్నటువంటి సంహితలను బట్టి మేము విమానాన్ని తయారు చేశామని వాళ్ళు స్వయంగా వాళ్ళ బయోగ్రఫీలో వాళ్ళు రాసుకున్నారు. అంటే వేదంలో చెప్పినటువంటి విషయాన్ని బట్టే. అట్లాగే ఎవరైతే ఆటం బాంబ్ తయారు చేసినటువంటి అటామిక్ ఇది తయారు చేసినటువంటి మహానుభావుడు ఉన్నాడో ఆయన నాకు భగవద్గీత ఆదర్శం, భగవద్గీతలో ఉన్నటువంటి విషయాలను నేను దృష్టిలో పెట్టుకొని దానికి తగ్గట్టుగా నేను అణుబాంబు తయారు చేశాను అని చెప్పి ఆయన చెప్పాడు. ఇట్లా ఎంతోమంది విదేశీయులు, ఒక మ్యాక్స్ ముల్లర్ కావచ్చు, అట్లాగే మన వేమన శతకాన్ని మనకి అందించినటువంటి సిపి బ్రౌన్ కావచ్చు, ఇలా ఎంతోమంది విదేశీయులు ఈ వేదంలో ఉన్నటువంటి సారాన్ని వాళ్ళు గ్రహించారు కాబట్టి అంత జ్ఞానాన్ని వాళ్ళు ప్రపంచానికి పంచగలిగారు. కానీ మన భారతదేశంలో ఉన్నటువంటి వాళ్ళు వేదం అంటే ఏమిటి, ధర్మం అంటే ఏమిటో ఎక్కడికి ఏ కాడికి ఏమిటంటే నేను అనుకున్న ఒక కోరిక నెరవేరాలి, లేదా నేను ఒక పరీక్ష పాస్ అవ్వాలి, లేదా నేను ఒక ఉద్యోగాన్ని పొందాలి, దీనికోసం నేను గుడికి వెళతాను, నేను అనుకున్నటువంటి కోరిక నెరవేరితే 108 ప్రదక్షిణలు చేస్తాను, లేదా తలనీలాలు ఇస్తాను, లేదా 100 కొబ్బరికాయలు కొడతాను. ఇదే తప్ప ఇందులో ఉన్నటువంటి జ్ఞానం ఏంటి, ఇందులో ఉన్నటువంటి రహస్యాలు ఏమిటి, దీన్ని నేను ఎలా గ్రహించగలుగుతాను? ఎందుకంటే చదువు అంటే ఏమిటండి అన్నారు. చదువు అంటే కేవలం నీకు ఉద్యోగం ఇచ్చి లక్షలు ప్యాకేజీ ఇచ్చేది కాదయ్యా. ఆ మాధవుడి యొక్క ఆ లక్ష్యాన్ని, అంటే పరమ లక్ష్యం ఏదైతే ఉందో భగవంతుడు అనేటటువంటి ఆ గమ్యాన్ని నీకు చేర్చేటటువంటి చూపించేటటువంటి విద్య ఏదైతే ఉందో అదే మాధవ దర్శన భాగ్యమిచ్చు విద్యే నిజమైన విద్య. మరి దేనికి ఈ విద్యలన్నీ హీనపు పొట్టకూటికి వృధా ప్రయాసలే తప్ప అంటాడు ఒక మహానుభావుడు. అంటే కేవలం భగవంతుడిని చేరుకోవడం కోసం, మోక్షం కోసం అని కాదు విద్య. ఈ విద్య మనం లోగడ కూడా చెప్పుకున్నాం, సా విద్య యా విముక్తయే. ఏదైతే మనకి ముక్తినిస్తుందో, పరమ ప్రయోజనాన్ని ఇస్తుందో, 10 మందికి మన చేత మేలు కలిగింపజేస్తుందో అదే నిజమైనటువంటి విద్య అని మనం అనుకోవాలి. వేదాన్ని అనుసరించి వచ్చినటువంటి శాస్త్రాల్లో చెప్పినటువంటి విషయాలు ఎప్పుడూ కూడా దృష్టాంతములే, మన కంటికి కనపడుతూనే ఉంటాయి. ఆ విషయాన్ని మనం గ్రహించాలి. అందుకే ఈ ధర్మం అంతా ఎట్లా నిలబడి ఉంది అని మనం ఇందాక చెప్పుకుంటూ ఈ విషయానికి వచ్చాం. గోభిర్వేదైశ్చ విప్రైశ్చ సతేభి సత్యవాదిభిః. ఇది ఎక్కడి నుండి ఈ ధర్మం నిలబడింది అంటే గోవుల వల్ల ధర్మం నిలబడింది. గోభిర్వేదైశ్చ, వేదముల వల్ల ఈ ధర్మం మనకి నిలబడి ఉంది. విప్రైశ్చ, ఎవరైతే వేదాన్ని అధ్యయనం చేసి ఆ వేద జ్ఞానాన్ని తాము పొంది 10 మందికి పంచుతున్నటువంటి మహానుభావులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి వల్ల ఈ విద్య నిలబడింది. సతేభి సత్యవాదిభిః, ఎవరైతే ఆ భర్తను అనుసరించి పాతివ్రత్య ధర్మాలను అనుసరించి ఉన్నటువంటి స్త్రీమూర్తులు, మహిళామూర్తులు ఎవరైతే ఉన్నారో వారి వల్ల ఈ ధర్మం నిలబడి ఉంది. సత్యవాదిభిః, ఎవరైతే ప్రాణం పోయినప్పటికీ కూడా అబద్ధం ఆడను అనేటటువంటి నియమం ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే అబద్ధాన్ని చెప్పనటువంటి వాళ్ళు ఉన్నారో, ఎవరైతే సత్యవాదులు ఉన్నారో వాళ్ళ వల్ల ఈ ధర్మం నిలబడి ఉంది. ఎందుకంటే మన వాళ్ళు సత్యం గురించి వేదాంతంలో ఒక చక్కటి కథ చెప్తారు. ఒక ఇద్దరు కలిసి దొంగతనం చేశారట. ఆ దొంగతనం చేసి వాళ్ళు కర్మబలం వల్ల పట్టుబడ్డప్పుడు రెండో వాడికి దాంట్లో ప్రమేయం లేదు, వాడు ప్రమాణం చేశాడు, ఈ దొంగతనం నాకు తెలియదన్నాడు, వాడు పక్కకి వెళ్ళాడు. ఇక మొదటి అసలు కారకుడు అయినటువంటి వాడి చేత వాడిని అక్కడ నించోబెట్టి వాడి చేత నిజం చెప్పించాలని ప్రయత్నం చేస్తున్నటువంటి పెద్ద మనిషి అన్నట్ట, ఎరా నిజం చెప్తానని ప్రమాణం చెయ్యి అన్నట్ట. వీడన్నట్ట ప్రాణం ఉన్నంత వరకు నిజమే చెబుతాను అన్నట్ట. అంటే సరే నిజమే అనుకున్నారు. సరే చివరికి వాడు ప్రమాణం చేశాడు, ఆ దొంగతనం చేయలేదని ప్రమాణం చేశాడు. ఆ పెద్ద మనిషి వెళ్ళిపోయాడు. ఎందుకంటే పూర్వపు రోజుల్లో ఆ మాటలకు ప్రమాణాలకు అంత విలువ ఉండేది. ఇవాళ రోజుల్లో భగవద్గీత మీద ప్రమాణం చేసి కూడా ఎటువంటి విషయాలు చెప్తున్నారో అది మనకి ఇక్కడ అప్రస్తుతం, దాని గురించి మనం మాట్లాడుకోకూడదు. కానీ ఆ పెద్ద మనిషి వెళ్ళిపోయాడు. పక్కనున్నవాడు అన్నట్ట, ఎరా నీవు దొంగతనం చేశావు కదా, కానీ దొంగతనం చేసి కూడా అంత ధైర్యంగా ఎలా ప్రమాణం చేశావురా అని అడిగాట. అప్పుడు వాడు చెప్పాట, నేనేమన్నాను అన్నట్ట, ప్రాణం ఉన్నంత వరకు అబద్ధం చెప్పను అన్నావు కదా, మరి అంటే అదేమిట్రా నీ ప్రాణం పోయేంతవరకు అబద్ధం చెప్పనని అన్నావు కదా అంటే, అరే పిచ్చివాడా, నేను చెప్పనంది నా ప్రాణం కాదు, ఇదిగో నా చేతిలో ఇందాక ఒక చిన్న పురుగు ఉంది, ఆ పురుగుని నలిపివేస్తూ అది ఇంకా నా చేతిలో కొట్టుకుంటూనే ఉంది, దీని ప్రాణం ఉన్నంత వరకు అబద్ధం చెప్పను అన్నాను. నేను ఎప్పుడైతే గట్టిగా నలిపానో దాని ప్రాణం పోయింది, ఇదిగో ప్రాణం పోయినటువంటి ఈ పురుగు చూడరా, ఆ ప్రాణం పోయిన తర్వాత నేను
దొంగతనం చేయలేదని అప్పుడు చెప్పాను అబద్ధం, అంతేగాని ఆ పురుగు ప్రాణంతో ఉన్నంతసేపు నేను చెప్పలేదు అన్నట్ట. అంటే అటువంటి ఆ సత్యవాదులు మనకి ఇక్కడ ఉన్నారు. కానీ అటువంటి సత్యవాదం కాదు. ప్రాణం పోయినప్పటికీ కూడా ఎవరైతే సత్యాన్ని విస్మరించినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళ వల్ల ఈ ధర్మం ఇంకా పరిరక్షించబడింది అని మనకి ఇక్కడ అనేక సందర్భాల్లో ధర్మంలో చెప్పడం జరిగింది. అట్లాగే ఇంకొక విషయం కూడా చెప్పాలి. అకృత్యం నైవ కర్తవ్యం ప్రాణత్యాగేపి సంస్థితః నచ కృత్యం పరిత్యాజ్యం ఏష ధర్మ సనాతనః అని మనకి పంచతంత్రంలో విష్ణు శర్మ చెప్తాడు. ఏదైతే అకృత్యం నైవ కర్తవ్యం, చేయకూడనటువంటి దాన్ని చేయటం, ఏదైతే ధర్మ విరుద్ధమైనటువంటి పని ఉంటుందో దాన్ని ఎటువంటి పరిస్థితుల్లో అయినా సరే చేయకుండా ఉండాలి. అట్లానే మాట్లాడకూడనటువంటి మాట, అబద్ధం చెప్పాల్సినటువంటి పరిస్థితే కనుక వస్తే అది ఎట్టి పరిస్థితుల్లో అబద్ధం అనేది చెప్పడానికి వీలు లేదు. అకృత్యం నైవ కర్తవ్యం ప్రాణత్యాగేపి సంస్థితః. మాట పోతుంది అనేటటువంటి సమయంలో ప్రాణమైనా సరే వదులుతారు, కానీ మాట మాత్రం తప్పేటటువంటి పరిస్థితి ఉండదు. అదే మనకి సుభాషితంలో కూడా చెప్తారు. ప్రాణం వాపి పరిత్యజ్య మానమేవాభిరక్షతు అనిత్యో భవతి ప్రాణ మానమాచంద్రతారకం. అంటే ఇచ్చినటువంటి మాట తప్పడం కంటే ప్రాణం వదలడమే గొప్ప అన్నారు. ప్రాణమైనా వదలాలి, కానీ ఇచ్చినటువంటి మాటని మాత్రం వదలడానికి వీల్లేదు అని మనకి సుభాషితంలో అనేక సందర్భాలు చెప్తారు. ఎందుకంటే ఈ ప్రాణం అంటే ఏమిటండి అన్నారు. ఇది ఉద్భుతం రా నాయన. నీళ్ల మీద వచ్చినటువంటి బుడగ ఎంతసేపు ఉంటుందో ఈ దేహంలో ఉన్నటువంటి ప్రాణం అంతసేపే ఉంటుంది. ఇది ఎప్పుడు పోతుందో ఎవరు చెప్పలేనటువంటి పరిస్థితి. ఈ మాత్రం దానికోసం నువ్వు ధర్మాతిక్రమణం ఎందుకు చేయాలి, అసత్య భాషణం ఎందుకు చేయాలి అని మనకి అనేక సందర్భాల్లో ధర్మ ప్రబోధం చేస్తారు. ఇది ఏష ధర్మ సనాతన, ఇది నిజమైనటువంటి ధర్మం. చేయకూడనటువంటి పని ఎట్టి పరిస్థితుల్లో చేయటానికి వీల్లేదు. మాట్లాడకూడనటువంటి మాట ఎట్టి పరిస్థితుల్లో మాట్లాడటానికి వీల్లేదు. అయితే ఇక్కడ మనం ఇంకొక విషయాన్ని గ్రహించాలి. మాట్లాడకూడనటువంటి మాట మాట్లాడటం కాదు, మాట్లాడాల్సిన చోట మాట్లాడకుండా ఉండటం కూడా, అది కూడా ధర్మాతిక్రమణమే అవుతుంది. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో మన కళ్ళ ముందు మనం ఏదైనా జరుగుతున్నప్పుడు దాన్ని మనం ఖండించకపోతే, దాన్ని అడ్డుకోకపోతే, దాన్ని నిలువరించేటటువంటి ప్రయత్నం చేయకపోతే చివరికి దాని ఫలితాన్ని మనం కూడా అనుభవించాలి. ఇదే మనకి భారతంలో ఉన్నటువంటి విషయం. ఏమిటది అంటే, దుర్యోధనుడు అనేకమైనటువంటి అకృత్యాలకు పాల్పడుతూ ఉన్నటువంటి సమయంలో కర్ణుడు దుర్యోధనుడు తనకి రాజ్యాన్ని ఇచ్చాడు అనేటటువంటి కృతజ్ఞతతో దుర్యోధనుడు ఏ పని చేసినా, అది ఎంత చెడ్డ పనైనా ఎంత దుర్మార్గమైనా సరే కర్ణుడు చప్పట్లు కొట్టి శభాష్ మిత్రమా బ్రహ్మాండంగా చేశామనేవాడట. అందుకే చివరికి ఏమిటి, ఈ దుష్కర్మలను ఆచరించినటువంటి దుర్యోధనుడు ఏ విధంగా అయితే చివరికి రాజ్యాన్ని తన తమ్ముళ్లను అందరినీ పోగొట్టుకొని చివరికి తొడలు చీల్చివేయబడి ప్రాణాలు వదిలేశాడు. అంత గొప్ప రారాజుగా కీర్తింపబడినటువంటి వాడు ప్రాణాలను కాపాడుకోవడం కోసం చివరికి భీముడికి కనపడకుండా మడుగులో దాక్కోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఈ దేనివల్ల అంటే దుర్మార్గాన్ని ఆచరించడం వల్ల. ఇక కర్ణుడు ఏం చేశాడు, కర్ణుడికి ఎందుకు వచ్చిందండి చావు అన్నారు. కర్ణుడి గురించి మనందరం వింటూ ఉంటాం. దాన వీర శూరకర్ణ అని కూడా అంటూ ఉంటారు. అటువంటి దానాలు చేసినప్పటికీ చివరికి అతనికి కూడా మృత్యువు తప్పలేదు. ఎందుకంటే అన్ని దానాలు చేసి పుణ్యాన్ని సంపాదించుకున్నప్పటికీ కూడా తన మిత్రుడైనటువంటి వాడు చేస్తున్నటువంటి దుర్మార్గాలను ఆపలేదు కాబట్టి, దాన్ని నిలువరించేటటువంటి ప్రయత్నం చేయలేదు కాబట్టి, ధర్మాన్ని అక్కడ కాపాడేటటువంటి ప్రయత్నం తాను చేయలేదు కాబట్టి చివరికి కర్ణుడు కూడా దుర్భరమైనటువంటి మరణాన్ని పొందాడు. కర్ణుడి యొక్క మరణం మనకు భారతంలో ఒక చక్కటి అద్భుతమైనటువంటి ఘట్టంగా కర్ణ పర్వంగా కూడా మనకు కనబడుతుంది. అంటే దీన్ని బట్టి మనం గ్రహించాల్సింది ఏమిటంటే, మంచిని కేవలం మనం చేయటమే కాదు, ఎవరైనా చెడును చేస్తూ ఉన్నటువంటి సమయంలో ఆపేటటువంటి ప్రయత్నం కూడా మనం చేయాలి. మాట్లాడాల్సిన చోట మనం ధైర్యంగా మాట్లాడాలి. అట్లాగే మనం ఇందాక చెప్పుకుంటూ సతేభి సత్యవాదిభి, ఎవరైతే ధర్మాన్ని రక్షిస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారో సత్యవాదులు కూడా అందులో ప్రధానమైనటువంటి వాళ్ళు ఉన్నారు. అట్లాగే అలుబ్ధై దానశీలై, ఎవరైతే దానాన్ని చేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారో, ఎవరైతే ధర్మం యందు పూనిక కలిగి ధర్మాతిక్రమణం చేయనటువంటి వ్యక్తులు ఉన్నారో వీళ్ళందరి వల్ల ఈ ధర్మం నిలబడి ఉంది అని మనం గ్రహించాలి. అయితే అటువంటి మనకున్నటువంటి పరమధర్మాలలో మనం నిత్యం కూడా భగవదారాధన చేయటం, భగవంతుణ్ణి పూజించడం, దీనితో పాటు భగవంతుడు ఎక్కడున్నాడు అంటే భగవంతుడు లేనటువంటి చోటు ఏది లేదు. అన్ని చోట్ల భగవంతుడు ఉన్నాడు. అందుకే మన ధర్మంలో, మన సనాతన ధర్మంలో చెప్పినటువంటి గొప్ప విషయం ఏమిటి అంటే, మనం చెట్టుకు పూజ చేస్తాం, గుట్టకు పూజ చేస్తాం, పుట్టకు పూజ చేస్తాం, పాముకు పూజ చేస్తాం, పశువుకు పూజ చేస్తాం. ఏమిటండి ఇది అన్నారు. భగవంతుడు లేనటువంటి చోటేది లేదయా. భగవంతుడు ఎక్కడ చూసినా ప్రతి జీవిలో కూడా భగవంతుడే ఉన్నాడు. నీలో భగవంతుడే ఉన్నాడు, నాలో భగవంతుడే ఉన్నాడు. ప్రహ్లాదుణ్ణి యొక్క హిరణ్యకశిపుడు అడుగుతాడు, ఏడురా హరి ఎక్కడున్నాడురా,
ఎక్కడున్నాడు హరి, ఏం చేస్తున్నాడు రా అంటే, ఏం చేసేది ఏమిటి నాన్న, నేను పరిపూర్ణంగా ఆయన్ని నమ్మి ఆయన నామాన్ని నేను స్మరిస్తూ ఉంటే నీవు నన్ను అనేక రకాలుగా ఇబ్బంది పెట్టావు, ఏనుగులతో తొక్కిచ్చావు, కొండల మీద నుండి కింద పడేశావు, దుర్భరమైనటువంటి చాలా దారుణమైనటువంటి విషం కలిగినటువంటి సర్పాల చేత నన్ను కరిపించావు. కానీ ఎన్ని చేసినా నన్ను రక్షించినటువంటి వాడు ఎవరైతే ఉన్నారో వాడే శ్రీహరి నాన్న. అలాగే నాకు శక్తినివ్వడం కాదు, భగవంతుడు లేడు 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 అని అంటున్నటువంటి నీకు కూడా లేడని అనడానికి కూడా శక్తినిచ్చినటువంటి వాడే భగవంతుడు నాన్న అని చెప్పి ప్రహ్లాదుడు చెప్తూ, ఇందుగలడు అందులేడని సందేహము వలదు, చక్రి సర్వోపగతుండు, ఎందెందు వెతకి చూచిన అందందేగలడు, దానవాగ్రని వింటే అని ప్రహ్లాదుడు చెప్తాడు. నాన్న ఇక్కడ అక్కడ అని కాదు, భగవంతుడు లేనటువంటి చోటే ఎక్కడా లేదు నాన్న. అంతర్వహిత్సదత్ సర్వం వ్యాప్య నారాయణ స్థిత, లోపల బయట అన్ని చోట్ల భగవంతుడు ఉన్నాడు నాన్న. ఒక దీపాన్ని చీకటి గదిలో వెలిగించి పెట్టినప్పుడు ఆ గదిలో ఉన్నటువంటి చీకటి మొత్తాన్ని కూడా దీపం అనేది హరించి వేస్తుంది. అయితే భగవంతుడు ఎటు చూస్తున్నాడు అంటే, ఆ గదిలో కాంతి ఎట్లయితే ఉందో, దీపం యొక్క కాంతి గది అంతా ఎట్లయితే వ్యాప్తి చెందిందో, భగవంతుడు కూడా జ్యోతి రూపంగా ప్రకాశిస్తూ ఈ ప్రపంచం మొత్తానికి వెలుగు పంచుతున్నాడు నాన్న. ప్రపంచం మొత్తాన్ని ఆయన చూస్తూనే ఉన్నాడు. అందుకే మనం ఎప్పుడైనా ఒక పని చేసేటప్పుడు ఎవరూ చూడట్లేదు కదా అని మనం అనుకోవడానికి వీల్లేదు. అందుకే పెద్దలు ఒక సుభాషితంలో ఒక మాట చెప్తూ ఉంటారు, అంతరంగమునందు అపరాధములు చేసి మంచివాని ఓలే మనుజుడుండు, ఇతరులు ఎరుగకున్న ఈశ్వరుడు ఎరుగుడా, విశ్వదాభిరామ వినడవేమా. ఎవరూ చూడట్లేదని నీవు 4 గోడల మధ్య పనిచేస్తున్నా, ఏదైనా ఒక దుర్మార్గం చేస్తూ ఉన్నాను ఆయన చూసేటటువంటి వాడు, అంతశ్చక్షువు నీకు ఒకటి ఉంటుంది. భగవంతుడు ఎప్పుడు కూడా ఆయన నేను గమనిస్తూనే ఉంటాడు. నీవు ఏమి చేసినప్పటికీ ఆయన దాన్ని చూస్తూనే ఉంటాడు రా అని చెప్పి చెప్తారు. కాబట్టి భగవంతుడు ఎక్కడున్నాడంటే అన్ని చోట్ల ఉన్నాడు, అందరిలో ఉన్నాడు అనేటటువంటి భావనతో భగవంతుడిని ఆరాధించడం, భగవంతుడిని పూజించడం, మనకి లభించినటువంటి ఈ జన్మను చరితార్థం చేసుకోవడం కోసం ఈశ్వరారాధన అనేది ప్రధానంగా చేయాలి. ఇది పరమమైనటువంటి ధర్మం అని మనకి వేదంలో, ఉపనిషత్తుల్లో, పురాణాల్లో మనకి ప్రధానమైనటువంటి విషయంగా చెప్పబడుతుంది. అయితే ఈ భగవంతుడికి మనం పూజ చేసేటటువంటి క్రమంలో మనం ఏం చేస్తూ ఉంటామంటే, అనేక రకాలైనటువంటి పుష్పాలు తెస్తూ ఉంటాం. అట్లాగే భగవంతుడికి అనేకమైనటువంటి పదార్థాలు మనం నివేదన చేస్తూ ఉంటాం. కానీ అన్నిటికంటే మించి భగవంతుడు మనం ఏమిస్తే ఆయన పరిపూర్ణుడవుతాడు, ఏది ఇస్తే ఆయన తృప్తి పడతాడు అంటే, భగవద్గీతలో కృష్ణ పరమాత్మే స్వయంగా చెప్పాడు ఏమిస్తే ఆయన తృప్తి పడతాడో. ఫలం పత్రం పుష్పం తోయం యోమే భక్త్యా ప్రయచ్చతి. నాయన నీవేమిచ్చినా నేను స్వీకరిస్తాను. ఫలం పండిచ్చినా పర్వాలేదు, పత్రం ఆకు వేసినా పర్వాలేదు, పుష్పం ఏదైనా తెచ్చి నా పాదాల మీద పడవేస్తే చాలు, సంతోషిస్తాను. యోమే భక్త్యా తోయం, ఇవేవి లేవనుకోండి, నీళ్లు వేసినా కూడా చాలు. కానీ ఇవి నీవు ఏమిస్తున్నా ఏం చేస్తున్నా యోమే భక్త్యా ప్రయచ్చతి, భక్తి అనేది నాకు ప్రధానంగా ఉండాలి. భక్తి లేకుండా నీవు ఏది ఇచ్చినా నేను దాన్ని గ్రహించను అంటాడు. అందుకే మన పెద్దలు ఒక మాట చెప్తారు, ఆ ప్రేమతో చేసేటటువంటి ప్రేమతో పెట్టేది పట్టెడైనా చాలు, భక్తి లేకపోతే అది ప్రయోజనం లేదు అంటారు. అట్లానే భగవంతుడికి మనం పుష్పాలతో పూజ చేస్తూ ఉంటాం. అటువంటి పుష్పాలు ఏ పుష్పాలు భగవంతుడికి ప్రీతికరమండి అన్నటువంటి విషయాన్ని గనక మనం ఇక్కడ గమనిస్తే, ఎందుకంటే అటువంటి పుష్పాలు ఎక్కడున్నాయో మనం ఎంత కష్టమైనా సరే వెళ్ళి తెస్తాం. భగవంతుడి యొక్క అనుగ్రహం మనకి పరిపూర్ణంగా లభిస్తుందంటే ఒక్కొక్క పువ్వు 100 రూపాయలైనా పెట్టుకుంటాం, ఎందుకంటే ఆయన కరుణ మనకు అంత అవసరం కాబట్టి. కానీ శాస్త్రంలో చెప్పారు, మామూలుగా నీవు ఉదయం పెడితే సాయంకాలానికి వాడిపోయి రేపొద్దున ఎండిపోయేటటువంటి పుష్పాలు కాదురా భగవంతుడికి ఇష్టమైనవి, ఇవి కూడా ఇష్టమే. కానీ భగవంతుడికి ఇష్టమైనటువంటి దానిని నీవు ఇవ్వాలంటే, ఎందుకంటే మనకు దొరికినటువంటి దాంతో మనం పూజ చేస్తున్నాం, అంతవరకు సంతోషమే. వచ్చినటువంటి వాడికి ఏదో ఒకటి పెడతాం, వాడి కడుపు నిండుతుంది, తింటాడు. కానీ అట్లా కాదు, వాడికి ఇష్టమైంది పెట్టాలి అని కనుక మనం మనస్సులో అనుకుంటే, భగవంతుడికి ఇష్టమైనటువంటి పుష్పాలు మనం ఇవ్వాలని కనుక ప్రయత్నం చేస్తే, ఒక పుష్పం కాదురా ఆయనకి ఇష్టమైనవి 8 రకాల పుష్పాలు ఉన్నాయి. అహింసా ప్రథమం పుష్పం ఇంద్రియ నిగ్రహం అన్నారు. ఆయనకు మొట్టమొదటి ఇష్టమైనటువంటి పుష్పం ఏమిటి అంటే అహింసా ప్రథమం పుష్పం. ఆయనకి ఇష్టమైనటువంటి మొదటి పుష్పం ఏమిటంటే అహింస. ఈ అహింసనే మనకి వేదంలో, ఉపనిషత్తుల్లో చెప్తారు, అహింసా పరమో ధర్మ అని చెప్పారు. అహింస ఏదైతే ఉన్నదో ఇదే పరమైనటువంటి ధర్మం అన్నారు. అయితే తర్వాత విషయం కూడా ఇక్కడ మనం ఈ సందర్భంగా చెప్పుకోవాలి. ధర్మహింస తథైవచ అని కూడా తర్వాత పాదం ఉంది. ధర్మాన్ని రక్షించడం కోసం అవసరమైతే హింసను కూడా చేయమన్నారు. మనకి రామాయణంలో చూసినా, మనకి భారతంలో చూసినా జరిగినటువంటి యుద్ధాలన్నీ కూడా హింసే కదండి. అవన్నీ ఎందుకు ఇంత హింస చేశారంటే ధర్మహింస తథైవచ, ధర్మం కోసం చేశారు. అయితే ఇక్కడ హింస అంటే ఏమిటండి? హింస అంటే కేవలం
వధించటమో దండించటమో అని కాదు. కొన్ని సందర్భాల్లో ఎదుటివాడికి మనం ఏం చేస్తే బాధ కలిగిందో అది ఎదుటివాడి ఎడల మనం చేసినటువంటి హింస అని మనం భావన చేయాలి. ఏం చేస్తే అతను కొడితేనో లేకపోతే ఇంకేదో ఇచ్చేస్తే కాదు. మనం కొన్నిసార్లు మాట్లాడినా కూడా అది కూడా హింసతో సమానమే. కొన్ని మాటలు కూడా అవతల వాళ్ళను చాలా బాధ కలిగిస్తాయి, అవతల వాళ్ళకి చాలా కష్టాన్ని కలిగిస్తాయి. అటువంటి మాటలు మాట్లాడటం ఏదైతే ఉన్నదో దాన్ని కూడా హింస అనే అన్నారు. అందుకే మనం మాట్లాడినటువంటి మాట కూడా అవతల వాళ్ళకి కష్టం కలిగించకుండా స్వాంతన కలిగించేదయ్యి ఉండాలి అని పెద్దలు చెప్తారు. మనకి అనేకమైనటువంటి యుద్ధాలకు కారణం కూడా ఏమయ్యాయి అంటే కేవలం మాటలు మాత్రమే కారణమైనట్టుగా మనకి పురాణాల్లో అనేక చోట్ల మనకి కనబడుతూ ఉంటుంది. అయితే హింస అనేది దీన్ని మనం నిర్వచించడానికి ఎట్లా కుదురుతుందండి అంటే ఇందాక మనం చెప్పుకున్నాం. మళ్ళీ దాన్ని సులభతరం చేసి చెప్పే ప్రయత్నం చేద్దాం. మనం ఏదైనా ఒక కృత్యాన్ని ఒక క్రియని మనం చేసినప్పుడు అవతల వాళ్ళకి ఏ కొద్దిపాటి కష్టం కలిగినా మనం చేసేటటువంటి మన యాక్షన్ ఏదైతే ఉన్నదో దాన్ని హింస అని మాత్రమే శాస్త్రం మనకి నిర్వర్తించింది. అందుకే మనం ఎదుటి వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా ఉండాలి. అది దేని ప్రకారంగా ఒక క్రియ ద్వారానే కాదు మాట ద్వారా కూడా మనం అవతల వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా ఉండాలి. అందుకే ఏం చెప్పారంటే అహింస ప్రథమం పుష్పం అని చెప్పారు. అహింస ఏదైతే ఉన్నదో దీన్ని మొట్టమొదటి పుష్పంగా చెప్పారు. ఇక రెండవ పుష్పం ఏమిటండి అన్నారు. పుష్పం ఇంద్రియ నిగ్రహం. అంటే నీవు ఇంద్రియాలను నియంత్రించుకొని నిగ్రహంగా ఉండడం ఏదైతే ఉన్నదో దాన్ని రెండవ పుష్పంగా చెప్పారు. ఇంద్రియ నిగ్రహం కోసమే మనం ఏకాదశి వ్రతాలు మొదలైనటువంటి వాటిని మనం చేస్తాం. ఏకాదశి అంటే 11, 5 కర్మేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు, 11వదైనటువంటి మనస్సు, వీటన్నిటినీ నియంత్రించేటటువంటి ప్రక్రియే ఏకాదశి వ్రతం. ఇట్లా అనేకమైనటువంటి విధాలుగా ఈ రెండితో పాటు ఇంకొక 6 పుష్పాలు కూడా పుష్పం తపస్సని, శాంతమని, దయ అని, సత్యమని ఇట్లా 8 రకాల పుష్పాలు భగవంతుడికి ప్రత్యేకంగా చెప్పబడ్డాయి. ఈ 8 పుష్పాలు గనక భగవంతుడికి మనం సమర్పించినట్లయితే ఆ విష్ణు ప్రీతికరం ఈ 8 ఆయనకి ఇష్టమైనటువంటి పుష్పాలు ఇవి సమర్పిస్తే ఆయన అనుగ్రహం మనకి పరిపూర్ణంగా లభిస్తుంది. ఈ వేదంలో ఉన్నటువంటి ధర్మాన్ని మనకి అది సులభమైనటువంటి శైలిలో అర్థమయ్యేటటువంటి రీతిలో మనందరికీ అందించి మనల్ని తరింపజేయాలి అనేటటువంటి సత్సంకల్పంతో చేస్తున్నటువంటి ఈ జీవన వేదం కార్యక్రమంలో రాబోయేటటువంటి రోజుల్లో వేదంలో చెప్పినటువంటి అనేక ధర్మాలు మళ్ళీ మనం చక్కగా చెప్పుకుందాం. అంతవరకు ఆ ధర్మస్వరూపుడైనటువంటి ధర్మదేవత స్వరూపుడైనటువంటి శ్రీమన్నారాయణమూర్తి యొక్క దివ్యానుగ్రహం మనందరికీ పరిపూర్ణంగా ఉండాలి అని ఆశిస్తూ స్వస్తి సర్వేషాం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.